ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన స్థల పురాణం విజయదశమి కథ విందాం. మన దేశంలో ప్రతి ఒక్కరికి విజయదశమి ఆనందదాయకమైన పండుగ. ఈ విజయదశమినే అనేక ప్రాంతాలలో దసరా వేడుకలుగా 10 దినాలు జరిపిస్తారు. ఆదిశక్తి అయిన శక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గ సాధించిన విజయమే విజయదశమి. ఈ పుణ్య చరిత్ర చదివి తరించండి. పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు అటు దేవతలను ఇటు మునులను బాధిస్తూ హింసిస్తూ ఉండేవాడు. మహాపర్వతాకాయుడైన దుర్గుడిని చూడగానే అన్ని లోకాలు గజగజలాడేవి. వాడిని చంపడం ఎవరితరం కాక దేవతలు మునులు కలిసి శివుడి వద్ద దుర్గాసురుడిని గురించి చెప్పారు. ఈ విషయం శివుడు పార్వతితో చెప్పగా ఆమె వింధ్యా పర్వతాల్లోకి వెళ్ళి తపస్సు చేసి కాలరాత్రి అనే శక్తిని పుట్టించి, ఓ కాలరాత్రి, ఈ దుర్గుడితో నా మాటగా చెప్పు, ఇకనైనా దేవతలను మునులను హింసించవద్దని చెప్పు, లేదంటే నా కోపాగ్నికి బలి కావలసి వస్తుందని చెప్పు అని చెప్పి పంపింది. కాలరాత్రి దుర్గుడి వద్దకు వెళ్ళి పార్వతి హెచ్చరికను తెలిపింది. దుర్గుడు ఆ మాటలు పెడచెవిన పెట్టి కాలరాత్రిని బంధించబోయాడు. ఆమె పరుగున వచ్చి దుర్గుడు తనను బంధించడానికి వస్తున్నాడని పార్వతితో చెప్పింది. పార్వతి మహోగ్రంతో మండిపడి తన ఆత్మ నుండి శరీరం నుండి మహాశక్తివంతమైన కొన్ని వేల శక్తులను ఉద్భవింపజేసింది. ఆ శక్తులు దుర్గుడి సైన్యంపై పడి విరుచుకు తినసాగాయి. అది చూసిన దుర్గుడు మండిపడి పార్వతిపైకి యుద్ధానికి వచ్చాడు. వాడు రకరకాల మాయోపాయాలతో పార్వతిని ఎదుర్కొన్నాడు. పార్వతి మహాశక్తివంతమైన సింహాన్ని అధిష్ఠించి వాడిని ఓడించింది. వాడు చివరికి బలిష్టమైన మహాగజంగా మారి పార్వతిపైకి వచ్చాడు. కానీ సింహం వాడి చర్మాన్ని చీలికలు చేయసాగింది. పార్వతి ఏనుగు రూపంలో ఉన్న దుర్గుడి తొండాన్ని ఒక్క వ్రేటున నరికింది. ఆ దెబ్బతో టారుకొని ఆహాకారాలు చేస్తూ నిజ రూపంతో ఆమెను ఎదుర్కొన్నాడు. కానీ ఆమె తేజస్సు ముందు వాడి ఆయుధాలు బూడిదలుగా మారిపోయాయి. 10 రోజులు ఏకధాటిగా భీకరమైన పోరాటం సాగించారు. చివరికి 10వ రోజున మహాశక్తి స్వరూపి అయిన ఆదిశక్తి పార్వతి తన దివ్య శూలాయుధంతో దుర్గుడిని సంహరించి విజయం సాధించింది. పార్వతీదేవి 10వ దినమున విజయం సాధించటం వలనే ఆ దినమునకు విజయదశమి అని పేరు వచ్చింది. దుర్గుడిని చంపిన కారణంగా ఆమెకు దుర్గా అన్న పేరు సార్థకమయ్యింది. ఓసారి అర్జునుడు ఇంద్రకీలాద్రిపై పార్థివలింగాన్ని అఖండంగా నిర్మించి తపస్సు చేయసాగాడు. శివుడు ఒక కిరాతకుడి వేషంలో వచ్చి అడవి పంది కారణంగా అర్జునుడితో యుద్ధం చేస్తాడు. పరాజితుడైన అర్జునుడికి నిజరూపం చూపించి విజయమునకు విజయాన్ని ప్రసాదించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందువలన ఇంద్రకీలాద్రి వద్దనున్న నగరానికి విజయవాటిక, విజయవాడ అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మ సహ్యాది వద్ద యజ్ఞం చేయదలిచాడు. ఆ యజ్ఞానికి సకల దేవతలను మునులను ఆహ్వానించాడు. ఆ యజ్ఞం భృగు మహర్షి ఆధ్వర్యాన జరుగుతున్నది. ముహూర్త సమయం ఆసన్నమైన సరస్వతీదేవి యజ్ఞానికి రాలేదు. ముహూర్త భంగం కలగకుండా భృగు మహర్షి గాయత్రీదేవిని సరస్వతి స్థానంలో కూర్చోబెట్టాడు. ద్వితీయ కలత్రమైన గాయత్రిని సోమిదమ్మగా వినియోగించి యజ్ఞాన్ని జయప్రదం చేశాడు. సత్యలోకంలో వీణ వాయిస్తూ రాగసుధారసాన మునిగి ఉన్న సరస్వతి యజ్ఞ విషయం గుర్తుకొచ్చి సహ్యాదికొచ్చింది. అక్కడ తన స్థానంలో గాయత్రి ఉండటం చూసి మహోగ్రంతో యజ్ఞాన్ని జయప్రదం చేసిన మునులు శివకేశవులు జడస్వరూపంతో నదీ రూపాన్ని పొందండి అంటూ శపించింది. విష్ణువు అంశచే కృష్ణగాను, శివుడి అంశచే వేణిగాను, బ్రహ్మాంశ వలన కుముదగాను నదీ రూపాలు ఏర్పడి ప్రవహించసాగింది. ఆ నదియే కృష్ణవేణి నది. ఆ నదీ సౌందర్యాన్ని చూసి బ్రహ్మ కృష్ణవేణి నదిని తన పుత్రికగా స్వీకరించాడు. కృష్ణవేణి దేవతా రూపంలో తపస్సులో నిమగ్నమైంది. భూలోకంలో పాపం అధికమైనందువల్ల
శ్రీకృష్ణుడు కలుషహారిణి త్రిమూర్త్యాత్మకము అయిన కృష్ణవేణిని భక్త సంరక్షణార్థం భూలోకానికి తీసుకురాదలిచాడు. సత్యలోకానికెళ్ళి బ్రహ్మ అంగీకారం తీసుకుని కృష్ణవేణిని భూలోకానికి తెచ్చాడు కృష్ణుడు. మహిషాసురుడనేవాడు స్త్రీ తప్ప ఇతరుల వలన మరణం లేకుండా ఉండేటట్లు శివుడి నుండి వరం పొందాడు. మహిషుడు దేవతలను తరిమికొట్టి వారి రాజ్యాలను ఆక్రమించాడు. వాడు మునులను దేవతలను హింసించసాగాడు. అప్పుడు దేవతలు త్రిమూర్తులు తమ నారీ తేజాన్ని ఒకటిగా చేర్చి స్తుతించసాగారు. అందుండి ఒక దేవి ఆవిర్భవించింది. ఆమెకు దేవతలు తమ తమ ఆయుధాలునిచ్చారు. ఈ దేవి సింహవాహనమును అధిష్ఠించి మహిషుని వధించింది. మహిషాసుర దుర్గాసుర శరభాసురాది దానవులను సంహరించిన తరువాత దేవగణాలు దుర్గాదేవిపై కనకవర్షం కురిపించి స్తుతించారట. అందువలన విజయవాడను కనకపురి అని కనకవర్షంతో ఆవిర్భవించిన దేవి కాబట్టి కనకదుర్గ అని పిలుస్తారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.